నమస్తే అండి. నా పేరు డాక్టర్ సునీత కాసిమా అండి. మాది ఆసమ్ లైఫ్ ఆక్యుపెన్షన్ హెల్త్ పార్క్. ఇది శంకరమఠం రోడ్లో మోర్ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. మీకు ఈరోజు ఒక కొత్త సబ్జెక్ట్ చెప్దాం వచ్చిన కొత్త సబ్జెక్ట్ అంటే కొత్తది కాదు. చాలా మంది దీనివల్ల పిల్లలు ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్ని. ఇది ఏంటంటే ప్రాబ్లం వరల్డ్ వైజ్ ఉన్న పాపులేషన్లో 1% ఈ పీపుల్ ఉన్నారండి. అది ఎంతమంది అంటే 75 మిలియన్ పీపుల్ ఉన్నారు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఆ ప్రాబ్లం ఏంటంటే ఆర్టిజంతో చాలా మంది చిన్న చిన్న పిల్లలు ఫేస్ చేస్తున్నారండి. దానికన్నా మనం ఏం చేయాలంటే చాలా మంది అనుకుంటే ట్రీట్మెంట్ అవ్వదు, క్యూర్ అవ్వదు, ఎందుకంటే నేను ప్రొడక్షన్ బ్రెయిన్లో ఉండదు అనేసి అనుకుంటారు. కాదండి, ఆక్యుపంక్చర్ ద్వారా కంపల్సరీ క్యూర్ అవుతుంది. అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా అవ్వకపోయినా పిల్లలు నడవడానికి, కొంచెం మాట్లాడడానికి, పళ్ళు రాని పిల్లలు చాలా మంది వాళ్ళకి పళ్ళు రావడానికి, అలాగే అంటే వాళ్ళు కొంచెం సెన్స్ తెలుసుకుంటారు అనమాట. ఫుల్ ఫ్లెడ్జ్గా అయిపోతుంది దేనివల్ల చెప్పడం, కానీ కొంచెం వాళ్ళ మట్టి వాళ్ళు తిని, వాళ్ళ మట్టి వాళ్ళు కూర్చొని, వాళ్ళ మట్టి వాళ్ళు నడిచడానికి అయితే ఉపయోగపడుతుంది. నేను ఇలాంటి పీపుల్ చాలా మంది ట్రీట్ చేసి చూపించాను. ఇప్పుడైతే నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు, 2.5 years బాయ్. తనకి ఫిజియోథెరపీ 1 year చేయించారు, అయినా కూడా క్యూర్ అవ్వలేదు. మన దగ్గరికి వచ్చిన తర్వాత తనకి స్పైనల్ ఎస్ షేప్లో ఉండేది. ఎస్ షేప్లో ఉండి ఎంబోజింగ్గా ఉండడం, అది ఇప్పుడు దానికి స్ట్రైట్ అయ్యింది. అబ్బాయి నిల్చుంటున్నాడు. పళ్ళు మన దగ్గర వచ్చి పళ్ళు అసలు ఏమైనా చిన్న వచ్చి ఉండిపోయి ఇప్పుడు అబ్బాయి టీత్ అన్నీ కూడా వచ్చాయండి. అంటే ఎందుకు మీకు దీనికోసం చెప్తున్నానంటే, మన చుట్టుపక్కల చాలా మంది ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్. వాళ్ళు మీరు ఎవరికొకరు మీరు సజెషన్ ఇచ్చి పంపించి వాళ్ళు కొంచెమైన ప్రాబ్లం నుండి బయటికి రావడానికి సహాయపడతారని నేను ఆలోచిస్తున్నానండి. ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న అబ్బాయి వాళ్ళ మదర్తో మీరు మాట్లాడవచ్చు. ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూసి ఎవరో ఒక లైఫ్ని ఇస్తారని అయితే ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, నేను ఆసమ్ లైఫ్ ఆక్యుపెన్షన్ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మన క్లినిక్కి షర్మిల గారు వచ్చారండి. యాక్చువల్లీ వాళ్ళ బాబుకి ఇక్కడ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. వాళ్ళ బాబుకి ఏమైంది ఏంటనేది మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్తే మేడం. ఏమైంది మేడం బాబుకి? ఫిజియోథెరపీ చేయించుకున్నాను, రాలేదు అనేసి దానికోసం ఫిజియోథెరపీ చేయించాం. బయట చేయించాం కానీ సెట్ అవ్వలేదు. ఈ ఆక్యుపెన్చర్కి వచ్చిన తర్వాత లాక్అప్ అయింది. ఇక్కడ ఎన్ని రోజులు బట్టి ట్రీట్మెంట్ కోసం నుంచి వస్తుంది. 6 months. మేడం ఏమైనా టైం పీరియడ్ చెప్పారా? ఎన్ని రోజులు చెప్పారు. దాన్ని 6 నెలలకి కొద్దిగా బాగా సెట్ అయింది. కూర్చుంటుండు, కొద్దిగా నిల్చోడానికి ట్రై చేస్తున్నాడు. పళ్ళు కూడా వచ్చాయి ఇక్కడికి వచ్చిన తర్వాత. అంటే ఎందుకోసం ఎస్ టైప్లో ఉండేది, ఇప్పుడు బాగా సెట్ అయింది. యాక్చువల్లీ ఈ ప్రాబ్లంతో చాలా మంది బాధపడుతున్నారు అనమాట పిల్లలు. సో అంటే ఈ వైద్యం అనేది ఇక్కడ తప్పకుండా చేస్తారనేసి మిమ్మల్ని ఇంటర్వ్యూ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ట్రీట్మెంట్ చేయించున్నాను కానీ అక్కడ సెట్ అవ్వలేదు. అక్కడ ఏం ట్రీట్మెంట్ చేయించారు? కానీ ఉంటే పెట్టి మసాజ్ చేసేవారు. ఇక్కడ ఏమైనా ట్రీట్మెంట్ చేస్తారు మీకు బాబుకి? మసాజ్ థెరపీ, ఆయిల్ మసాజ్ థెరపీ వల్ల మీ బాబు గారి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. సో మీ బాబు గారికి ఎలాగైతే మీరు ఇప్పుడు తను క్యూర్ అయ్యి ఒక గడవకి వెళ్తున్నారు, సో అదేవిధంగా కూడా ఇంకా చాలా మంది కూడా క్యూర్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు అంటే ఈ బాబు ఒకవేళ మీకు దీనికి రేటింగ్ ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎంత రేటింగ్ ఇస్తారు? ఇప్పుడు బాబు సెట్ అయింది కాబట్టి అన్ని నేను ఇస్తాను. థ్యాంక్ యూ.